వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపథావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సభాయే నమః. వర్షం వెలిసిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చిన తర్వాత నీరు పల్లపు ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ గోకులం ప్రత్యక్షమైందిట. అప్పుడు మొత్తం అందరూ సర్దుకోవడానికి వెళ్ళమన్నారు. ఆ వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత నందమహారాజును పిలిచి, నాన్నగారు ఒకసారి చూడండి, పర్వతం కింద ఎవరన్నా పొరపాటున గురకబెట్టి నిద్రపోతున్నారేమో, నేను ఈ పర్వతాన్ని మళ్ళీ యథార్థ స్థానంలో యథాస్థానం ప్రవేశయామి మళ్ళీ పెడతాను, కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా చూడమంటే ఒకసారి నందమహారాజు చూసొచ్చి, నాయన ఎవరు లేరురా అంటే అప్పుడు తీసుకొని చాలా జాగ్రత్తగా ఆ పర్వతాన్ని ఎక్కడ దించి తీశారో అక్కడ పెట్టేశారట పరమాత్మ. ఇక్కడే కార్తీక పురాణంలో ఒక రహస్యం చెప్పారు. ఈ మాసంలోనే జరిగింది ఈ కథ, కార్తీక మాసంలోనే. ఈ మాసంలో జరిగిన అద్భుతం ఏంటంటే, పరమాత్మ ఆ గోవర్ధన పర్వతాన్ని నేల మీద పెట్టేటప్పుడు ఈ శనగ తీగ ఒకటి కనపడిందిట. అది ఎక్కడ పెట్టేస్తే ఆ తీగ నలిగిపోతుందో అని ఆ శనగ తీగని తన కుడి చేతితో పక్కకి జరిపి పర్వతాన్ని అక్కడ పెట్టారట. చెనక వృక్షము అంటారు. చెనక ధాన్యం అంటే శనగలు. ఈ కార్తీక మాసంలో రోజు శనగలు దానం చేయమన్నారు. రోజు కిలో పావు శనగలు దానం చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈ శనగలు బంగారానికి ప్రతిరూపం, స్వర్ణానికి ప్రతిరూపం, ప్రత్యామ్నాయం అన్నమాట. కనుక బంగారు దానం చేయలేని వాళ్ళు ఈ మాసంలో శనగలు దానం చేయాలి. లేకపోతే కనీసం దేవాలయంలోనైనా ఇచ్చి రోజు ఉడకబెట్టి ప్రసాదం పంచిపెట్టమనాలి. ఇట్లా ఈ మాసమంతా కనుక ఎవరైతే శనగలు దానం చేస్తారో స్వర్ణదానం చేసిన పుణ్యం వస్తుంది. చాలా సులభమండి. కిలోంపావు శనగలు
అది కూడా మంచి శనగలు. ఆ శనగలు మనమే ఇళ్లలో నానబెట్టి కూడా పంచిపెట్టవచ్చు. ఈ శనగలు ఎందుకు? కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినవేట, శనగ ధాన్యం అంటారు. ఈ రకంగా ఆకాశం నిర్మలమైంది, అందరూ సర్దుకున్నారు, ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు. అక్కడ అందరూ కూడా కృష్ణ పరమాత్మకి పూజలు చేశారట. చిన్నపిల్లవాడు అయినప్పటికి కూడా చాలా గొప్పవాడు అని అందరూ వచ్చి ఆ మొత్తం గోకులంలో ఉండే ప్రతివాడు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కృష్ణ పరమాత్మని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళారట. ఆయన్ని ఘనంగా సన్మానించారట. ఎత్తుగా కూర్చోబెట్టి ఒక చోట ఆయన్ని సన్మానం చేశారట. మా కృష్ణుడు చాలా గొప్పవాడు, ప్రాణాపాయ స్థితిలో మమ్మల్ని కాపాడాడని. ఇక పెరుగులు, అక్షతలు, పూలు, వెన్న అన్నీ పంచుకున్నారట. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకున్నారట. యశోదాదేవి, నందుడు, రోహిణి, బలరాముడు కృష్ణ పరమాత్మని ఎత్తుకొని తిరిగారట. మొత్తం ఊరేగింపుగా తిరిగారట. కృష్ణ పరమాత్మ ఆ రోజు ఇదిగా ఆకాశంలో ఈ సంఘటన కృష్ణ పరమాత్మకి సన్మానం చేస్తున్నప్పుడు ఆకాశంలో సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు అందరూ కూడా పుష్పవర్షం కురిపించి పాటలు పాడారట. కృష్ణ పరమాత్మ యొక్క ఆనందం, ఆయన చేసిన గొప్పతనం. గోవర్ధన పర్వతం నుంచి నందగోకులం వరకు అంటే బృందావనం వరకు ఊరేగింపుగా పరమాత్మని తీసుకొచ్చారట. పరమాత్మ చేసినటువంటి గొప్ప విషయం. ఇట్లా ఉంటూ ఉండగా ఆ గోవర్ధనోద్ధరణ జరిగిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత పరమాత్మకి 7 సంవత్సరాలు వచ్చినాయట. అప్పటికి పరమాత్మ 7వ సంవత్సరం వచ్చింది. గోపబాలులందరూ కూడా నందమహారాజు ఇంటి ముందు కూర్చున్నారట. అయ్యా, ఏం అద్భుతమయ్యా ఇది! ఏదో పూతన్ని చంపాడు, శకటాసురుడిని చంపాడు, వాడిని చంపాడు, వీడిని చంపాడు విన్నాము, ఏదో చెట్లు పడిపోయినాయి అంటే విన్నాము. కానీ ఈరోజు అందరము మొత్తం గోకులంలో అందరూ చూస్తూ ఉండగా, సమస్తమైనటువంటి పరివారం చూస్తూ ఉండగా పరమాత్మ పర్వతం ఎత్తడమేమిటి అసలు? పిల్లవాడెంత చిటికెన వేలతో, అది కూడా ఇట్లా మోసింది కూడా లేదు, మధ్యలో ఏ ఆధారం కూడా పెట్టలేదు, 7 రోజులు ఉంచాడంటే ఇంకా మీకు ఇదేం తెలుసు? ఇక నందుడు గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. తన సొంత విషయం కదా, కృష్ణ పరమాత్మ విషయం ఏం తెలుసు అయ్యా మీకు? రోటికి కట్టేస్తే మద్ది చెట్లు కూల్చాడా? హాలాహలాన్ని భక్షణ చేశాడా? ధేనుకాసురుని సంవరించాడా? యమునా నది విషయంలో విషం లేకుండా యమునా నది మొత్తం కూడా ప్రక్షాళన చేశాడా? కాళీయుడిని మర్దన చేశాడా? ప్రలంబాసురుని సంహరించాడా అని నందుడు చాలా గొప్పగా చెప్పి, ఇదంతా మాకు ముందే తెలుసు అన్నారు. గర్గాచార్యుడు బొడ్డు కోసి నామకరణ ఉత్సవం చేసేటప్పుడే చెప్పాడు, ఈ పిల్లవాడు చాలా గొప్పవాడు, ఈ యుగానికి యుగపురుషుడు, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు అనేటువంటి వర్ణాల యొక్క సమ్మిశ్రమం అన్నాడు, ఆయన చేస్తున్నటువంటి లీలలు చాలా గొప్పవన్నాడు అన్నారు. అందరూ కూడా నందమహారాజును పొగిడారట. అదృష్టం అంటే నీదయ్యా, నీలాంటి అదృష్టం ఎవరూ లేరు అన్నారట. ఇక్కడ ఎప్పుడైతే ఇంద్రుడు పరాభవం పొందాడో, ఇంద్రుడు వచ్చి పరమాత్మని ఏకాంతంగా ఒంటరిగా స్తోత్రం చేశాట. స్తోత్రం చేసి, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించమన్నారట. గోలోకం నుంచి కామధేను వచ్చిందిట. కామధేను వచ్చి పరమాత్మకి అభిషేకం చేసిందిట. గోవింద పట్టాభిషేకం జరిగింది. ఇది అందుకనే అప్పటి నుంచి ఆయన్ని గోవిందుడు అని పిలిచారు. గోవిందుడు అనేటువంటి కొత్త పేరు. సురభి అనేటువంటి కామధేను వచ్చి ఆ పరమాత్మకి క్షీరంతో అభిషేకం చేసిందిట. ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు వచ్చి కృష్ణ పరమాత్మని దర్శించి ఏకాంతంగా సిగ్గుపడి సాష్టాంగ నమస్కారం చేశాట. లేవలేదు ఎంతసేపటికి. ఒక కర్ర ఇట్లా నేల మీద పడితే ఎట్లా ఉంటుందో దండవత్ పడిపోయాట. పడిపోయి అజ్ఞానంలో ఉన్నాను అంటే అప్పుడు పరమాత్మ అంటున్నారు, పెద్దగా నవ్వారట కృష్ణ పరమాత్మ. అమరాధీశ్వర, లక్ష్మితో తగలి ఇట్లా అంధుండవయ్యున్న నీ సమదోద్రేకము త్రుంచి వైచుటకు నీ జన్నంబు తప్పించిది. ఈరోజు ఇంద్రయాగాన్ని ఎందుకు తప్పించానంటే, నువ్వు ఐశ్వర్య మదం చేత ఉండి నాకంటే గొప్పవాడు లేడని అహంకరించావు. నీ అహంకారాన్ని పోగొట్టడానికి మాత్రమే నేను ఇంద్రయాగాన్ని ఆపించాను, కానీ యజ్ఞయాగాది క్రతువుల పట్ల నేను వ్యతిరేకము కాదు చెప్పాడు కృష్ణ పరమాత్మ. స్పష్టంగా చెప్తున్నారు. రామావతారంలో రాముడు ఏమీ క్లారిఫికేషన్స్ ఇవ్వడండి, కానీ కృష్ణావతారంలో ప్రతి చోట క్లారిఫికేషన్స్ దొరుకుతాయి. నేను యజ్ఞయాగాదులకి, స్వధర్మానికి, కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకము కాదు, కానీ ఎవరైతే అహంకరించి చేస్తారో, ఎచ్చుల కోసం చేస్తారో వాళ్ళని మాత్రమే నేను ఆపుకుంటాను అన్నారు. స్వర్గ సంపదలతో మదించి జీవులందరినీ అనుగ్రహించవలసినటువంటి బాధ్యత నీ డ్యూటీ. అది సకాలంలో వర్షం కురిపించడం అనేది నీ విధి. నీ విధి నిర్వహణ నుంచి తప్పించుకున్నావు అని చెప్పి ఆ గోగణాలన్నీ కూడా గోవిందుణ్ణి స్తోత్రం చేస్తే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇట్లా ఉంటూ ఉండగా నందమహారాజుకి ఏకాదశి వ్రతం అనేది ఒక నియమం ఉంది. ఏకాదశి రోజున పూర్తిగా జలము కూడా సేవించకుండా నిర్జల ఉపవాసం ఉంటాట. అసలు నందమహారాజు
కృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఎట్లా పుట్టాడని నమ్మాడంటే ప్రతిరోజు కూడా ఆవు పాలు పిండిన తర్వాత వాళ్ళ ఇంట్లో నారాయణమూర్తి యొక్క విగ్రహం ఉండేదిట. ఆ పాలు పిండిన తర్వాత ఒక చెంబెడు పాలు తెచ్చి నారాయణమూర్తి మీద అభిషేకం చేసి ఎదురుగా కడవలన్నీ పెట్టి ఆయనకు చూపించి ఆ తర్వాత వ్యాపారం చేసేవారట. ఇది యాదవులందరికీ పూర్వకాలంలో ఇది ఉండేది. ఒక కడవ బ్రాహ్మణ ఇంటికి పంపడం, ఒక కడవని దేవాలయానికి పంపడం ఉండేది. ఇప్పుడు నీళ్లు కలిపి మనకబుతున్నారు. వాళ్ళు ధర్మంగా ఉన్నంతకాలం ప్రపంచం బాగుందండి. బ్రాహ్మణులు యాదవులు ధర్మంగా ఉన్నంత వరకు సమాజం బాగుంది. ఎప్పుడైతే కల్తీ అనేది మొదలైందో అంతా మన జీవితాలే వెల్తీ అయిపోయింది. కల్తీ నుంచి వెల్తీ వచ్చేసింది మనకి. ఇక్కడ ఏకాదశి ఉపవాసం చేసేట నందమహారాజు చేశాడు. పాపం వయసు పెద్దగా వచ్చేస్తోంది, నిరాహారంగా ఉన్నాడు. అర్ధరాత్రి ఏదో కోళ్ల గూడులోకి ఒక పాము దూరింది. అర్ధరాత్రి 3 గంటల సమయం, ఇంకా బ్రాహ్మీ ముహూర్తం కూడా కాలేదు. 2-3 గంటల సమయంలో కోడి కూసేటప్పటికి తెల్లవారింది అనుకొని ప్రమాదంగా లేచి ఒక 4 యాదవుల్ని తీసుకొని యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. నదీ స్నానానికి నియమాలు ఉన్నాయి. దేవతా స్నానము, ఋషీశ్వర స్నానము, మానవ స్నానము, హంస స్నానము, అట్లాగే భూతప్రేత పిశాచాలు స్నానం చేసే సమయం కూడా ఉంది. వాటికి కూడా స్లాట్ ఉంది. అర్ధరాత్రి వాళ్ళు స్నానం చేస్తారట. భూతప్రేత పిశాచాలు అర్ధరాత్రి స్నానం చేస్తాయి. అందుకనే మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా సమయం అయిపోయింది పొద్దున్నే వెళ్ళిపోవాలని రాత్రి స్నానం చేయకూడదు. అంటే బాగా రాత్రి దాటిన తర్వాత స్నానం చేయకూడదు. కానీ పాపం ఇతను ఏకాదశి ఉపవాసం చేసి కోడి కూసింది కనుక మబ్బులున్నాయి, చంద్రుడు కనబట్టం లేదు, ఇంకా ఉషస్సు కాలేదని తెలియకుండా మబ్బులున్నాయని స్నానానికి దిగాట. ఎప్పుడైతే లోపలికి దిగాడో ఆ వరుణలోకంలో ఉండేటువంటి వరుణుడు యొక్క దూతలు ఉన్నారు. వాళ్ళు కాపలా కాస్తుంటారట. ఎవరి సమయంలో వాళ్ళు స్నానం చేస్తున్నారా లేదా అని అక్కడ వాళ్ళు డ్యూటీలో ఉంటారట. ఎప్పుడైతే నందమహారాజు నీళ్లలో దిగాడో అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆయన్ని లోపలికి వరుణలోకానికి తీసుకెళ్లారు. ఎంతసేపటికి నందమహారాజు బయటికి రాలా. ఇంతట్లో తెల్లవారిపోయింది. స్నానానికి వెళ్ళిన వ్యక్తి రాలేదు. ఏదో ఈ మూల ఆ మూల ఈత కొడుతున్నాడు అనుకున్నారు. తర్వాత ఆ యాదవులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ పరమాత్మతో చెప్పారు, స్వామి కృష్ణ, మీ తండ్రి గారు నదిలో స్నానానికి వెళ్ళారు, నదిలో నుంచి బయటికి రాలేదంటే అప్పుడు పరబ్రహ్మ అయినటువంటి స్వామి కృష్ణ పరమాత్మ వెళ్ళి చూశాడు. ఆ నది దగ్గర నిలబడి చూశాడు, గమనించాడు. ఏం జరిగిందంటే వరుణలోకంలో ఈ విధంగా వరుణలోకంలోకి తీసుకెళ్ళిపోయారని గమనించి వెంటనే నీళ్లలోకి వెళ్ళిపోయాడు. వరుణలోకానికి వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మ వచ్చాడని వరుణదేవుడు ఆనంద పారవస్యంతో నేను ఎంత అదృష్టవంతుణ్ణి, వచ్చాడని పరమాత్మకి సింహాసనం వేసి పాదపూజ చేసి శిరస్సు మీద నెత్తిదల్లుకొని ఇదంతా నందమహారాజు చూస్తున్నాడు. ఒక పక్క ప్రమాదమైన ఆయన ఉంటే వాళ్ళ అబ్బాయిని పూజ చేస్తున్నాడు. చేస్తే అయ్యా మా వాళ్ళు తెలియక మా దూతలు చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి అని ఆ వరుణదేవుడు తండ్రిని తెచ్చి పిల్లవాడికి అప్పచెప్తే ఒడ్డుకు తీసుకొచ్చాట. ఈ విషయాన్ని నందమహారాజు గొప్పలు చెప్పాడు. ఆ నందగోకులంలో యాదవులందరికీ చెప్పాడు. అబ్బా మా అబ్బాయి ఇంకో విశేషం చేశాడు చూశారా, నేను పొరపాటున నీళ్లలో దిగాను, కాని సమయంలో దిగాను, వరుణలోకానికి వెళ్ళాను, వరుడితో వాదించి వరుణ్ణి ఓడించి ఇంకా కొంచెం మసాలా తయారు చేసేసి తీసుకొచ్చాడు చూశారా అని. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, నీ కొడుకు గనక నీకు చేశాడయ్యా, మా కర్మ మాకు అంత అదృష్టం ఉందా, మా ఇంట్లో పరబ్రహ్మ ఉన్నాడా పాడా, మాకు ఆ అదృష్టం లేదని. ఈ మాట పరమాత్మ తెలుసుకున్నారు. భావగ్రాహి కదా పరమాత్మ పరోక్షంగా. ఓహో పాపం వీళ్ళ లోపల కోరిక ఉన్నట్టుందని వీళ్ళందరినీ తీసుకెళ్లారట. తీసుకెళ్ళి ఆ యమునా నది దగ్గర బ్రహ్మ హ్రదం అని ఉంది, ఆ బ్రహ్మ సరోవరం, ఆ పరబ్రహ్మ మార్గం ఉంటుందట. అక్కడి నుంచి అందులోకి వెళ్ళి అయ్యా మీరందరూ స్నానాలు చేయండి అన్నారట. ఈ విషయం ఏం చెప్పలా. సరే వీళ్ళందరూ పాపం కృష్ణుడు చెప్పాడు కదా అని స్నానానికి వెళ్ళారు. బ్రహ్మహ్రదంలో వెళ్ళేటప్పటికి వాళ్ళు లోకంలో పరబ్రహ్మ లోకానికి వెళ్ళారు. అక్కడ వైకుంఠాన్ని చూపించాట పరమాత్మ. ఇగో ఇది వైకుంఠం, ఇది మా నాన్నగారిని తెచ్చిన వరుణలోకం, ఇది వైకుంఠం, ఇది బ్రహ్మలోకం అన్నీ 3 లోకాలు తీసి చూపించి మళ్ళీ ఒడ్డున పెట్టాట. పరబ్రహ్మని దర్శనం చేశారు. ఈ బ్రహ్మ సరోవరం ఏదైతే ఉందో ముందు అక్రూరుడు స్నానం చేసి దిగినటువంటి ప్రదేశం అన్నమాట. వైకుంఠాన్ని కూడా చూపించారట. యాదవులందరికీ కూడా వైకుంఠ దర్శనం చేయించారు. ఇది పరమాత్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల. ఇక రాసలీల వృత్తాంతం జరుగుతోంది. ఇది గోపికల యొక్క గర్వము కారణంగా వాళ్ళ యొక్క గర్వ అపహరణ జరగడానికి శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు, నాయన
శరదృతువు రాగానే పరమాత్మ అంతకుముందు గోపికలకు ఇచ్చినటువంటి కాత్యాయని వ్రత సందర్భంలో ఏ వరమైతే ఇచ్చారో ఆ వరాన్ని ప్రకారం కృష్ణ పరమాత్మ గుర్తుపెట్టుకొని శరదృతువు రాగానే శరదృతువుల్లో యోగాన్ని ఆశ్రయించారు. ఇక్కడ స్పష్టంగా భాగవతంలో వ్యాస భగవానుడు స్పష్టంగా చెప్పాడు, తాను చేసిన రాసక్రీడంతా కూడా యోగమాయ, యోగాశ్రయము, ఇదంతా కల్పన, పరమాత్మ చేసినటువంటి కల్పన. దీనికి పూర్వరంగం ఏంటంటే, ఒకానొక సందర్భంలో మన్మధుడు కృష్ణ పరమాత్మతో వైకుంఠంలోకి వెళ్ళి నారాయణమూర్తితో అన్నట్ట, 3 కళ్ళుండి జడదారి అయ్యి అసంగుడుగా ఉండేటువంటి శంకరుణ్ణే నేను ఓడించాను, ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశాను, నాకు లోకంలో తిరుగులేదని. సరే, ఒక పని చేయి, నేను త్వరలో కృష్ణావతారం ఎత్తుతాను, నీ దమ్మేమిటో అప్పుడు చూపించన్నట్టు. ఇప్పుడు పోటీ పడిందనమాట. అంటే మన్మధుడికి కృష్ణ పరమాత్మకి పోటీ జరిగింది. అంటే ఇదంతా మాయ కల్పిస్తే ఈ మాయకి అవతల పరమాత్మ ఉన్నారట. దీనికి చెప్తున్నారు. ఇక దీనికి బ్రహ్మవైవర్త పురాణంలో ఉండే రహస్యం ఏంటంటే, రాధాదేవి కృష్ణ పరమాత్మ గురించి అనుకుందట, కృష్ణ పరమాత్మని నేను మోహించాను, కామించాను, ప్రేయసిగా ఉన్నాను, అన్నీ బాగుంది, అసలు విరహం ఎట్లా ఉంటుందో చూద్దాము. తనకి విరహం అనుభవించే అదృష్టం కలిగించలేదు పరమాత్మ కనుక పరోక్షంగా విరహాన్ని ఎట్లా అనుభవించచ్చా అని ఆలోచించి వీళ్ళందరిలో మనసులో ప్రేరణ కలిగించారట. అంటే రాధాదేవే, ఒకే ఒక రాధాదేవి సమస్తమైనటువంటి రాసమండలంలో ఉండే గోపికలందరిలో మనస్సుల్లో ప్రవేశించిందట. అంటే ప్రతి గోపికలో రాధాదేవి యొక్క స్పర్శ ఉందన్నమాట. ఆమె యొక్క చోదన వల్ల, ఆమె యొక్క ప్రచోదన వల్ల వీళ్ళందరూ కూడారు. శరదృతువు వచ్చింది, చక్కగా మల్లెలు వికసించిన ఈ రాత్రులు పరమాత్మ యోగం ఆశ్రయించి తాను గోపికలందరితో కూడా క్రీడించాలని నిర్ణయించుకున్నారు. మనోహరంగా గోకులంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళు వినేటట్లుగా పరమాత్మ బృందావనంలో కదంబ వృక్షం మీద కూర్చొని పిల్లన గ్రోవి వాయించడం మొదలుపెట్టారు. గోపికలందరూ వినేటట్లుగా ఈ వాయు ప్రసారం వల్ల ఆ వేణుగానం వెళ్ళి ప్రతి ఇంటిలో కూడా కిటికీలో నుంచి ఆ ధ్వని వచ్చిందట. సాధారణంగా గోపిక ఒక అలవాటు ఉంది, ఏ గోపిక ఒక్కటి రాదు, ఇంకొకళ్ళని పిలుచుకొనే వచ్చే అలవాటు ఉంది. కానీ ఆ రోజు ముగ్ధ మోహనమైనటువంటి పరమాత్మ ఏదో ఒక మాయ చేయదలుచుకొని వీళ్ళందరినీ కూడా మోహించదలుచుకున్నారు కదా అని ఒక్క గోపిక కూడా ఇంకో గోపికకి చెప్పకుండా వచ్చారట. ఎవరికి వాళ్ళుగా వచ్చారు. తీరా చూస్తే అక్కడ పెద్ద అసెంబ్లీ తయారైంది. ఆ సమయంలో మధురంగా మురళీగానం వినపడుతుంటే అందరికి కూడా కామోద్రేకం కలిగిందట. పరమాత్మ కలిగించారు యోగమాయా ప్రభావం చేత. ఒక్క గోపిక కూడా ఇంకో గోపిక కనపడకుండా ఇంటి వెనక నుంచి దొడ్లో నుంచి అట్లా బయటపడ్డారట. ఈ సందర్భంలో ఆ గోపికలందరూ సాయంత్రం సమయం, సూర్యాస్తమయ సమయంలో ఏం జరుగుతోందంటే, ఒక గోపిక ఇంట్లో వెనక దొడ్డిలో పాలు పిండుతోందిట. గోవుకి పాలు పిండుతోంది. ఆ సమయంలో పరమాత్మ యొక్క వేణుగానం విని పాలకడవ అక్కడ బారేసి చెంగు దోపుకొని పరిగెత్తిందిట, కృష్ణ పరమాత్మ పిలుస్తున్నాడని. ఇక ఇంకొక ఆమె పొయ్యిలో పాలగిన్నె పెట్టి ఎదురుగా చూస్తోందట. పాలు పొంగుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా మురళిగానాన్ని విని ఒకటే దౌడు తీసిందట. ఒక గోపిక ఇంట్లో అందరికీ కూడా రాత్రిపూట భోజనం గోధుమ వంటకం చేస్తోంది. గోధుమ రవ్వ ఉడకబెడుతోంది. పొయ్యి మీద అట్లే ఉంది, దిగకుండా మాడుతున్న విషయాన్ని కూడా గమనించకుండా మురళి వేణుగానాన్ని విని బయలుదేరిందిట. ఇంకొక తల్లి పిల్లలకి పాలిస్తోందిట, పిల్లవాడికి పాలిస్తోంది. కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని విని పిల్లవాడిని అట్లా వదిలేసి పరిగెత్తిందిట. ఇంకో ఆమె స్నానం చేస్తోందిట. స్నానం చేస్తుంటే వేణుగానాన్ని విని ఆ వస్త్రాన్ని ఆచ్ఛాదనగా చేసుకొని పరిగెత్తిందిట. ఇంకొక ఆమె భర్త కొంచెం పొలం పనులు చేసుకొని అలసిపోయి వస్తే ఆయన కాళ్ళకి సంవాహనం చేస్తోంది, పాద సంవాహనం. అంతే, కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానం విని బయలుదేరింది. ఇంకో ఆమె పాపం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తోందిట. అప్పుడే స్నానం చేసి దేవుడి దీపం పెట్టి భోజనానికి కూర్చుందిట. ఒక ముద్ద తిన్నదిట, ఎంగిలి చేత్తోనే పరిగెత్తింది కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానం విని. ఒక ఆమె స్నానం చేసి చక్కగా ఒంటి నిండా అంగరాగాలు పూసుకుంటోందట, కస్తూరి మొదలైనటువంటివి. ఆ చేతిలో కస్తూరి అట్లాగే ఉందిట, సగం పూసుకున్నది బయలుదేరింది. ఇంకో ఆమె కుడి కన్నుకి కాటుక పెట్టుకుందిట, ఎడం కన్ను కాటుకు పెట్టుకోకుండా అట్లాగే బయలుదేరిందిట. ఇంకో ఆమె తలంటు స్నానం చేస్తోందిట, వేణుగానం విని అట్లాగే బయలుదేరిందిట. ఇక ఒక ఆమె కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే చేతి గాజులను తీసి కాళ్ళకు కడియాలుగా వేసుకుందిట, కాళ్ళ కడియాలని చేతికి గాజులుగా వేసుకుందిట, వెళ్ళిందిట. అట్లాగే ఆభరణాలు తలకిందులుగా వేసుకొని బయలుదేరారట. ఇదంతా పరమాత్మ కల్పించినటువంటి యోగ మాయా ప్రభావం. ఇక
భార్యలు, భర్తలు, తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు ఎవరు లెక్క చేయకుండా కృష్ణ పరమాత్మనే మనస వాచ కర్మణ భావన చేస్తూ సర్వాత్మన పరమాత్మకి ఈశ్వరార్పణ బుద్ధితో తన్మయత్వంతో వేణుగానాన్ని వింటూ వాళ్ళందరూ వెళ్ళారట. ఇది విన్న తర్వాత పరీక్షన్ మహారాజు ఉడికిపోయాడు, తట్టుకోలేకపోయాడు. పరీక్షన్ మహారాజుకి ఆవేశం వస్తోంది. అయ్యా, ఏమిటిది? ఇంతవరకు పరబ్రహ్మ నిరూపణ చేశారు మీరు, ఎన్నో చెప్పారు, ఇది ఆశ్చర్యంగా ఉంది. జారుడు కాని కృష్ణుడు భూరి పరబ్రహ్మయ్యనియు బుద్ధితలంపన్ నేరరుగా గుణమయ దేహములు ఏ రీతిని విడిచిరి ఇంత ఎరిగింపుమా. ఇక్కడ ఇంకొక మాట చెప్పారు. ఒకానొక సందర్భంలో ఒక ఇద్దరు గోపికలు ఇళ్లల్లో ఉండిపోయారట. భర్తలు చెయ్యి పట్టుకొని ఆపేశారట, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని. వెళ్ళడానికి వీల్లేదంటే కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ సమాధిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని వదిలేశారట. ఈ విషయాన్ని విన్నటువంటి పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, అయ్యా, భర్తని ప్రియుడు కృష్ణ పరమాత్మని పరబ్రహ్మని భర్తగా భావించి ప్రియుడిగా భావించి పరబ్రహ్మగా భావించకుండా ధ్యానించినప్పటికీ కూడా వాళ్ళకి ముక్తి ఎట్లా వచ్చిందయ్యా, ఇది ఏమి పద్ధతి అని అడిగాడు. అప్పుడు నాయన, ఇంత విన్నా కూడా నీ ఇంకా మనసు ద్రవస్థితికి రాలేదు, అందుకనే 9 స్కంధాలు భగవంతుడి యొక్క లీలలు చెప్పి పరమాత్మ యొక్క ధర్మం తెలుసుకోవడానికి 10వ స్కంధంలో కృష్ణుడిని ప్రవేశపెట్టాడు. నాయన, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, పరమాత్మకు ఒకళ్ళ పట్ల ద్వేషం కానీ ఒకళ్ళ పట్ల అనురాగం కానీ ఉండదు. అసంగుడైన పరమాత్మ శిశుపాలుడికి శత్రువైనా మోక్షం ఇచ్చాడు. ప్రియంగా ఉన్నటువంటి వాళ్ళతో ప్రియంగా ఉన్నాడు పరమాత్మ. గోపికలకి ప్రేయోభక్తిగా ప్రేమరూపకంగా భక్తిని ఇచ్చాడు కనుక కృష్ణ పరమాత్మని సాధారణ మానవుడిగా నువ్వు భావించడం చాలా తప్పురా నాయన. సాక్షాత్తు పరబ్రహ్మనే పరమాత్మ కనుక విశిష్ట అవతారంగా పరిపూర్ణ అవతారంగా పరమాత్మని భావన చేయాలి. పరమాత్మ గుణాలు ప్రకటించడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా మోక్షం కొరకే కానీ ఇంకోటి కాదు. లోకంలో భక్తులైన వాళ్ళు కామంతో కానీ క్రోధంతో కానీ భయంతో కానీ స్నేహంతో కానీ ఏకతాభావంతో కానీ అనేక రూపాలలో భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలున్నాయి. చూశారు, బాగుంది, ఇంత కొరత లేదు, మేలునరే, సరే చూడాలనుకున్నారు, చూసేశారు, అయిపోయింది. సమస్త జంతువులలోని ప్రియంబులుగావే నాకు, కేవలం మీరే నాకు ప్రియులు అనడానికి లేదు. నాకు ఈ సమస్త బ్రహ్మాండంలో చరాచరమైనటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరూ నాకు కావలసిన వాళ్లే. వీళ్ళు కావాల్సిన వాళ్ళు కావాల్సి కాదు అనేది లేదు. కనుక సనాతన ధర్మములు ఆడువారికి పెనిబిటే భజించుట కనుక కుటుంబ ధర్మాన్ని మర్చిపోతున్నారు మీరు. స్త్రీలందరికీ కూడా పతియే ప్రత్యక్ష దైవం కనుక కుటుంబ ధర్మాన్ని మీరు వదిలిపెట్టద్దు. మీ భర్తల్ని సేవించండి, పిల్లల్ని పోషించండి, పెద్దల్ని పోషించండి, పెద్దల్ని ఆదరించండి. పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి వచ్చారు. పాలు కూడా మాననటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్నేహంగా చూడండి. భర్తలకి బంధువులకి సేవ చేయడమే ధర్మం. ఓ గోపికలారా, చెడ్డ నడవడిక ఎప్పుడూ మంచిది కాదు. దురదృష్టవంతుడైన వాడు మాత్రమే చెడ్డ నడవడికతో ఉంటాడు. కనుక మీరు అలసత్వాన్ని వదిలిపెట్టి కుటుంబ ధర్మాన్ని పాటించండి. ఓ గోపికలారా, శ్రవణము ద్వారా, దర్శనము ద్వారా, ధ్యానము ద్వారా నా మీద మనసు పెట్టుకోండి. ఇది పరమాత్మ చెప్పేటువంటి బుద్ధి ఏంటంటే, శ్రవణము ద్వారా, దర్శనము ద్వారా, ధ్యానము ద్వారా నా మీద మనసు పెట్టుకోండి. ఏ దివ్య అనుభూతి మీకు కలుగుతుందో అది నా దగ్గర ఉన్నప్పుడు రాదు. పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ, నాకు నేరుగా నా ఎదురుగా ఉన్నవాడు ఇచ్చకంగా ఉన్నట్టే కానీ నా భక్తుడు కాదు. శ్రవణ మనన నిధిధ్యాసల వల్లనే నన్ను పూర్తిగా అనుభూతి పొందుతారు. కనుక నా దగ్గర ఉన్నంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుడికి దగ్గరగా ఉండి భక్తికి దూరంగా ఉంటే ప్రయోజనం లేదు. కనుక మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళండి. ఈ మాట చెప్పేటప్పటికీ గోపికలందరూ పెద్దగా బిగ్గరబొట్టుగా ఏడ్చారటండి. పరీక్షిత్ మహారాజా, కృష్ణ పరమాత్మ తమకి ఇష్టం కానటువంటి అయిష్టమైనటువంటి విషయాన్ని మాట్లాడేటప్పటికీ దుఃఖము పొంగి గోపికలందరూ కూడా తల వంచుకొని లోపల వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపుకోలేక కాలి బొటన వేలిని నేలకు రాస్తున్నారట. దుఃఖాన్ని ఎవరితో చెప్పుకోవాలి? సర్వశరణ్యుడైనటువంటి పరబ్రహ్మ దగ్గరికి వచ్చి పరబ్రహ్మ తిరస్కరిస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని కొంచెం కోపంతో, కొంచెం దుఃఖంతో కళ్ళు తుడుచుకుంటూ బొంగురుపోయినటువంటి గొంతుతో, నోటి నుంచి పెగలనటువంటి స్వరంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓ కృష్ణ, ఇంత క్రూరమైన భాష నువ్వు ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఇంతకుముందు నీ దగ్గర ఇటువంటి భాషనే వినలేదే, ఇంత క్రూరమైన భాష మాట్లాడడం ఏంటి? మేము సర్వము వదిలిపెట్టి ఏదీ లేదు నువ్వే అని చెప్పి మేము నీ దగ్గరకు వచ్చాం.
పతులన్ బిడ్డల బంధులన్ సతులన్ పాటించుటే ధర్మ పద్ధతి అవునంటివి దేహధారుణులకు ధర్మజ్ఞ చింతించుమా పతిపుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీయందు తత్ పతిపుత్రాదిక వాంఛలను నిలిపి సంభావించుట అన్యాయమే. ఇప్పుడు ఏదో అన్యాయం అంటున్నారు, పరబ్రహ్మ రూపంలోనే నీవే తల్లివి తండ్రివి, నీవే నా గురుడవు సఖుడవు అని అంటారు చూసారా. అట్లా త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నట్టుగా నువ్వే సర్వస్వం అని వస్తే, అన్నీ వదిలిపెట్టి వస్తే నువ్వే తండ్రివి, నువ్వే ప్రియుడివి, నువ్వే బంధువు అనుకుంటే ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి చీ వెళ్ళు అనడం ఏమన్నా బాగుందా? ఇంత దుఃఖం కలిగించడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? నువ్వు చాలా మృదుస్వభావి అనుకున్నావయ్యా, ఇంత దుర్మార్గంగా ఉంటావని అనుకోలేదు. అయినా నువ్వు మా మనసులన్నీ దొంగిలించి నీ దగ్గర పెట్టుకొని అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళంటే మేమెక్కడికి వెళ్తాం? మా మనసు మా దగ్గర ఎప్పుడో నీ వశమైపోయింది కనుక మేము గోకులానికి వెళ్ళలేం. ఏ మొహం పెట్టుకొని వెళతాం? మళ్ళీ ఇంటికి రావద్దు అనిపించుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నాం. కామాగ్నితో విరహాగ్నితో మా శరీరాలన్నీ కూడా కాలిపోతున్నాయి. లక్ష్మీదేవిని కూడా నువ్వు సర్వకాల సర్వావస్థల్లో అనపాయనిగా ఉంచుకున్నటువంటి లక్ష్మీదేవిని కూడా నువ్వు అప్పుడప్పుడు మోసం చేసినట్టు విన్నాం. కానీ మమ్మల్ని ఈరోజు మోసం చేయవద్దు. నీ పాదధూళిని లక్ష్మీదేవి కోరుకొని నిరంతరము నీవు సేవ చేస్తున్నట్టుగానే మేము కూడా ఒక పక్కన లక్ష్మీదేవి పక్కన మేము కూడా తలదాచుకుంటాం. మమ్మల్ని అనుగ్రహించు స్వామి, మాకు నీ దాస్యాన్ని అనుగ్రహించు. ఇది రాసక్రీడ అంటే ఇది అర్థం. మీరు దాస్యాన్ని నాకు అనుగ్రహించండి. నీ మురళి మోహనమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి మురళీ గాన మాధుర్యానికి మేము లోనైపోయి ఈ విధంగా ఇక్కడికి వచ్చాం కనుక మా దుఃఖాల్ని పోగొట్టు, మా చిత్తతాపాన్ని పోగొట్టు. కనుక దాసీలుగా మీ సేవ చేసుకుంటాం. నీ హస్తాన్ని మా శిరస్సు మీద ఉంచవయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, మేము మీ దాసులం అని ఈ విధంగా ఆరాటపడ్డారట. ఈ మాటలు విని పరమాత్మ నవ్వారట. నవ్వి, ఓహో మీకు మందహాసం కావాలి, పరిహాసం కావాలి, మీకు వినోదం కావాలి అని ప్రియంగా వారందరినీ కూడా చూశారట. కరుణాస్వభావంతో పరమాత్మ ప్రేమైకమైనటువంటి మూర్తిగా చూశారట. కృష్ణ పరమాత్మ వైజయంతిమాలను ధరించారట. అప్పుడు పరమాత్మ వైజయంతిమాల ఆ కడిమి చెట్టు నుంచి ఒక దూకారట. వైజయంతిమాల పొడుగ్గా కాళ్ళ దాకా ఉందట. చుట్టూ గోపికలందరూ చేరారట. ఆ పరమాత్మని చెయ్యి పట్టుకొని పరమాత్మని తీసుకెళ్లారట. ఆ యమునా నది ఇసుక తిన్నెల దగ్గరికి తీసుకెళ్లారట. పరమాత్మ వాళ్ళందరినీ కూడా ఆనందింపజేశారు. పరమాత్మ మనస్సుతోనే వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకున్నట్టుగా భావన చేశారట. వాళ్ళందరికీ కూడా మనసులో ఏమనిపించిందంటే పరమాత్మ నా దగ్గరే అనుకున్నారట. వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యట వాళ్ళు. అయినా సరే ఎవరికి వాళ్ళు పరమాత్మ నా దగ్గరే ఉన్నాడు, ఇదంతా యోగమాయా ప్రభావం వల్ల పరమాత్మ ఉన్నారు. ఇట్లా ఉంటే పరమాత్మని యమునా నది తీరంలో అట్లా తీసుకెళ్ళిన తర్వాత ఆనందంగా పారవస్యంతో అందరూ కళ్ళు మూసుకున్నారట. తన్మయత్వంలో ఉన్నారట. ఓహో, అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? పరమాత్మ మాకు వశమైపోయాడు, పరమాత్మని మేము బంధించేశాము అనుకున్నారట. ఓహో, మీలో ఈ రకమైన తామసాహంకారం అనేది ప్రారంభమైంది కదా అని వెంటనే పరమాత్మ అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారట. అంతర్ధానం అయిపోయేటప్పటికీ కొంచెం సేపటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ పరమాత్మ లేరు. మొత్తం అందరూ కూడా వెతుక్కోవడం ప్రారంభించారు పరమాత్మని. గోపికల యొక్క పరిస్థితి, పరమాత్మ ఎడబాటు, ఇది రాధాదేవి కల్పించినటువంటి ఎడబాటు. ఆమె ఏదైతే అనుభవించాలనుకుందో పరమాత్మ విరహం ఎట్లా ఉంటుందో గమనించాలని చెప్పి ఆ పరమాత్మని ఆమె తీసుకెళ్ళింది. ఆమె అక్కడి నుంచి తీసుకెళ్ళింది. బ్రహ్మవైవర్త పురాణంలో దీని రహస్యం కనబడుతుంది. ఇక్కడ కాచిత్ గోపిక అని పిలుస్తాడు వ్యాస భగవానుడు. వాడిన పదము కాచిత్ గోపిక. ఒకానొక గోపిక పరమాత్మని అపహరించి తీసుకెళ్ళింది. ఆ కాచిత్ ఎవరు? రాధాదేవి. దీనికి కూడా ఓ రహస్యం ఏంటంటే, రాధాదేవి యొక్క శిష్యుడు ఎవరు? సుఖయోగిందుల వారు. రాధానామ స్మరణ చేస్తే 6 నెలలు సమాధిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరితో పలకడు, మాట్లాడాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో మోక్షం ఇవ్వాలి కనుక ఆయన కనుక రాధాదేవి నామస్మరణ చేస్తే యోగ సమాధిలోకి వెళతాడు కనుక రాధానామ స్మరణ చేయకుండా కాచిత్ గోపిక అనేటువంటి పర్యాయ పదం వాడాడు. ఆమె నామవాచకం బదులు సర్వనామంగా వాడి ఆమె ఒకానొక గోపిక అని వాడారు. ఇట్లా ఉంటే వాళ్ళు తల్లడిల్లారు. హాస్యవచనాలతో మాట్లాడుకొని ఇంతవరకు పరమాత్మతో మనం ఉన్నామే అని పరమాత్మని వెతకడం మొదలుపెట్టారు, అన్వేషణ మొదలుపెట్టారు. బృందావనం అంతా వెతుకుతున్నారట. వాళ్ళు ఎంత మోహంలోకి వెళ్ళిపోయారంటే చెట్టును పుట్టని కూడా పలకరించారు. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పైజల్లడి వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లడి మోమువాడు చెల్వల మానధనంబుతో చెరో మల్లియలారా.
మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పకరే అని చెట్టుని పుట్టని అన్నిటినీ పలకరించారు. లేళ్లను కూడా పలకరించారట. లేళ్ళు పరమాత్మని తదేకంగా చూస్తూ అట్లాగే నిలబడతారు. మీకోసమే పరమాత్మ మీ దగ్గరకు వచ్చి ఉంటారు. మీరే పరమాత్మని దాచిపెట్టుంటారు. మీకు పుణ్యం ఉంటుంది. అప్పచెప్పండే నల్లనయ్యని మాకు అప్పచెప్పండి అని. ఈ విధంగా మా మనసుని చెల్వల మానదనంబుదోచే ఓ మలియలారా అని చెట్టుని పుట్టని అశోకవనాన్ని కురవకాన్ని నాగ పున్నాక చంపక వృక్షాలన్నింటినీ కూడా పరమాత్మ యొక్క చిరునవ్వుని ఎప్పుడూ కూడా పరమాత్మ చిరునవ్వు నీకోసమే ఇస్తారని తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట. గోపికలందరూ సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, ఎప్పుడూ నిన్ను చూసి పరమాత్మ చిరునవ్వు నవ్వుతాడు, అటువంటి నీ దగ్గరే పరమాత్మ ఉండొచ్చని తుమ్మెదల్ని అడిగినాయట కొన్ని గోపికలు. మకరందంలో తుమ్మెద అన్నీ కూడా మకరందం తాగుతున్నప్పుడు ఆ మకరందాన్ని వదిలిపెట్టి కృష్ణయ్య ఉంటే కృష్ణయ్య కోసం వచ్చేవాళ్ళు, మీరు తేనె తాగడం కూడా మర్చిపోయి పరమాత్మ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈరోజు మీరు కూడా పరమాత్మను ఏదో దాచిపెట్టి ఉంటారు, దయచేసి పుణ్యం ఉంటుంది చెప్పండి. ఓ మాలతీ తీగ, ఓ మల్లిక జాజి అని ఈ రకంగా చెట్టుని పుట్టని అడగడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా పరమాత్మ యొక్క జాడ దొరకల. కొంచెం దూరం వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళి బాధపడుతూ మనస్సులో తపన పొందుతుంటే ఇంతట్లో ఒక గోపిక పూతన వేషం వేసుకొని వచ్చింది. అంటే కృష్ణలీలలన్నీ కూడా వాళ్ళు స్మరిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. ఒక గోపికగా వస్తే ఒక గోపిక పూతనగా వస్తే ఆమె మీదకి ఇంకో కృష్ణుడు వేషం వేసుకున్న గోపిక వచ్చి ఆమెని సంహరించినట్టుగా వేషం వేస్తున్నారు. శకటాసురుడిగా ఒకరు వేసుకుంటే ఆ శకటాసురుడిలాగా కృష్ణుడి అవతారంలో వచ్చారు. తృణావర్తుడి వేషం వేశారు. ఇట్లా వత్సాసురుడి వేషం వేశారు. కృష్ణ పరమాత్మ అంతవరకు ఏ లీలలు చేశారో అన్ని లీలలు ప్రదర్శించి చివరికి పెద్దపెట్టున ఏడుస్తూ పరమాత్మ దర్శనం కాలేదని ఒక గోపిక గోవర్ధన లీల ప్రదర్శించిందిట. ఒక గోపిక కాళీయ మర్దన వేషం వేసిందిట. ఇట్లా ఒక గోపిక ఆ చెట్టు మొద్దు ఒకటి ఉంటే అది నడుము కట్టుకొని పరమాత్మ దామోదర లీల ప్రదర్శించిందిట. ఇట్లా ఇంకో గోపిక యశోదాదేవిలాగా నటిస్తూ బెత్తం చేతిలో పట్టుకుంటే ఇంకొక కృష్ణుడి రూపంలో ఇంకో ఆమె ఉండి ఏడుస్తున్నట్టుగా బాధనిందిట. ఇట్లా వెతుక్కుంటూ వెళుతుంటే ఒక చోట బృందావన ప్రాంతంలో కృష్ణ పరమాత్మ యొక్క పాదముద్రలు కనపడ్డాయట. ఏం కనపడ్డాయి? పాదాల్లో శంఖము, ధ్వజము ఇటువంటి గుర్తులు కనబడ్డాయి. అది కృష్ణ పరమాత్మ పాదాల్లో ముద్రలు అన్నమాట. అమ్మో కృష్ణుడు ఇక్కడ దొరికాడు అనుకొని ఆ పాదాల వెంట బయలుదేరారట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 పాదాలు కాస్త 4 పాదాలు కనబడ్డాయట. ఓహో ఎవతో దొంగిలించింది, కృష్ణుడిని దొంగతనం చేసి ఎత్తుకు వెళ్ళిందే అని ఆ పాదముద్రలు చూస్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 3 పాదాలు కనబడ్డాయట. ఆ ఒక గోపికందిట ఈ మాయదారి ఎవరో కృష్ణుడిని అపహరించి తీసుకెళ్ళి గోముగా కృష్ణయ్య ఎత్తుకో, నాకు ఓపిక లేదంటే కృష్ణ పరమాత్మ ఎత్తుకున్నట్టున్నాడు, అందుకని 3 పాదాలే కనబడుతున్నాయని. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేటప్పటికి 2 పాదాలే కనబడ్డాయట. అమ్మో ఈ వగలాడి పూర్తిగా పరమాత్మ భుజం మీదే ఎక్కినట్టుగా ఉంది, ఎంత ఘోరం మన అన్యాయం చేసిందని పరమాత్మ గురించి ఆలోచించుకుంటూ వెళుతున్నారట. ఇట్లా వెళుతూ ఉంటే అక్కడ జరిగిన ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ ఒకానొక కాచిత్ గోపిక కృష్ణ పరమాత్మని ఆ మోహం నుంచి దూరంగా ఒంటరిగా తీసుకెళ్ళిన గోపిక పరమాత్మని వీళ్ళు అనుకున్నట్టుగానే చేసింది. ఆమె కూడా అన్నీ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పరమాత్మ నాకు ఇంకా నడవలేను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే సరే నీ భుజం మీద ఎక్కుతానంటే సరే ఎక్కుతానంటే ఆ తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఇట్లా వంగిందిట. పరమాత్మ అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు. అంటే ఈమెకు కూడా మోహం కలిగింది, తామసం అనేది ఈమెకు కూడా వచ్చింది. రాజస తామాసాలు వచ్చినప్పుడు సత్వగుణ సంపన్నుడైనటువంటి పరమాత్మ వెళ్ళిపోతాడు కనుక అప్పుడు కూడా ఇప్పుడు ఆమె కూడా కళ్ళు తెరిచి చూసి పరమాత్మ లేకపోయేటప్పటికీ గుండెలు బాదుకుంటూ ఆమె వెతుక్కుంటోంది. ఇక్కడ ఈ సమూహం అంతా వెతుక్కుంటూ ఆమె ఒంటరిగా వెతుక్కుంటూ వీళ్ళందరూ ఒక కూడల్లో కలిశారు. ఏడ్చుకుంటూ మొత్తుకుంటుంటే ఆమె అడుగుతోంది వీళ్ళని, కృష్ణుడు ఏమన్నా మీకు కనబడ్డాడా అని. లేదు కృష్ణుడు నీకేమన్నా కనబడ్డాడని పరస్పరం మాట్లాడితే నేను కృష్ణ పరమాత్మని ఒంటరిగా తీసుకెళ్ళాను, ఆయన నన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు, నిజానికి మనం అందరం కూడా మోసపోయాం, కృష్ణ పరమాత్మ పెద్ద దొంగ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మాయలారి పరమాత్మ అని. అప్పుడు కృష్ణ పరమాత్మ గురించి విరహతాపంతో గోపికా గీతములు మాట్లాడుతున్నారు. గోపికా గీతలు నీవు జన్మించినప్పటి నుంచి కూడా ఈ నందగోకులమంతా సర్వసౌభాగ్యాలతో ఉంది. నీవు ఎప్పుడైతే జన్మించావో లక్ష్మీదేవి పరోక్షంగా వైకుంఠం నుంచి వచ్చి అదృశ్య రూపంలో గోకులంలో ఉంటోంది. అందుకనే ఏ జీవికి కూడా ఏదీ కూడా లోటు లేకుండా ఉందని బాగా బాధపడుతూ పరమాత్మ గురించి తన్మయత్వంతో విరహంతో ఏడిస్తే అప్పుడు పరమాత్మకి జాలి కలిగిందట. చాలాసేపటికి జాలి కలిగిందట. పరమాత్మ మళ్ళీ వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యారట.
అంతర్ధానం అయినట్టుగానే పరమాత్మ మళ్ళీ ఎదురుగా కనబడ్డారట. ఏడ్చి ఏడ్చి గొంతులన్నీ పూడుకుపోయినటువంటి వాళ్ళని పరమాత్మ దగ్గరికి తీసుకున్నారట. దగ్గరికి తీసుకొని అప్పుడు వాళ్ళ యొక్క తాపం అంతా పోగొట్టారట పరమాత్మ. అప్పుడు కృష్ణ పరమాత్మతో గోపికలు అంటున్నారు, అయ్యా, లోకంలో కొంతమంది ఉంటారు, తమకి లాభం ఉన్నవాడితో స్నేహం చేస్తారు, కొంతమంది లాభం లేకపోయినా స్నేహం చేస్తారు, కొంతమంది స్నేహం చేసి వంచిస్తారు. ఈ మూడిట్లల్లో నువ్వు ఏ వర్గానికి చెందిన వాడివి అని అడిగారు. కోపంతో ప్రేమ బాగా పెరిగినప్పుడు కటువుగా మాట్లాడారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, గోపికలారా, ఒకరికొకరు సేవ చేసుకోవడం అనేది వ్యాపారం. నువ్వు ఈ పని చేస్తే నేను నీకు ఆ పని చేస్తానని ప్రత్యుపకారం కోసం చేసేవాడు ఒక రకం. స్వార్థం తప్పించి ఇంట్లో ధర్మం లేదు. దోషం లేనటువంటి ధర్మం ఎప్పుడుందంటే ఏ కోరిక లేకుండా నిష్కామంగా సేవ చేసేవాడే వారిలోనే ధర్మం ఉంది. కనుక ఆత్మారాములైన వాళ్ళు, ఆప్తకాములైన వాళ్ళు, మూర్ఖులు, అతి కఠినులు అని లోకంలో 3 రకాలు ఉంటారు. కనుక ఆత్మారాములు చాలా గొప్పవాళ్ళు. కనుక ధనము లేనివాడు ధనాన్ని ప్రేమిస్తాడు, సంపద ఉన్నవాడు సంపదని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అని ఈ రకంగా నిరంతర సంయోగ భారం మీద ఉపకారానికి ప్రత్యుపకారం చేసుకుంటే ఇది ప్రేమ కాదు, భక్తి కాదు, గౌరవం కాదు, ఇది భక్తి కూడా కాదు అని చెప్పారు. ఆ తర్వాత పరమాత్మ వారందరికీ కూడా వాళ్ళ యొక్క దుఃఖాన్నంతా పోగొడదామని చెప్పి రాసక్రీడ ప్రారంభించారు. ఈ రాసక్రీడ అంటే ఏమిటంటే గుంపులు గుంపులుగా ఉండడం. అంటే వృత్తాకారంగా అక్కడక్కడ బృందావనంలో వృత్తాకారంగా అంటే ఇద్దరు గోపికలకి మధ్యలో ఒక కృష్ణుడు, ఇటు గోపిక మధ్యలో కృష్ణుడు, ఈ విధంగా గుండ్రంగా నిలబడి ఇద్దరేసి గోపికల నడుమలో ఒక కృష్ణుడు రాసోత్సవం ప్రారంభించాడు. ఇది కూడా యోగమాయామాశ్రిత్య, యోగమాయా ప్రభావంతో ఏకకాలంలో అనేక మంది గోపికలకి అనేక కృష్ణులుగా పరమాత్మ మాయా కల్పన చేశారు. పరమాత్మ తన దగ్గరే ఉన్నారు, తన చెయ్యే పరమాత్మ పట్టుకుంటున్నారని ప్రతి గోపిక కూడా భావన చేసిందట. ఇట్లా దేవదుందువులు మోగినాయట. దేవతలందరూ కూడా, దేవతా స్త్రీలు భార్యాభర్తలందరూ కూడా దేవతలు సకుటుంబంగా వచ్చి ఆకాశంలో విమానాల్లో చూస్తున్నారట. ఇదేమి రహస్యంగా జరిగింది కాదు. ఒక పక్కన మన్మధుణ్ణి పిలిచాడు, పార్వతీ పరమేశ్వరులు వచ్చారు, బ్రహ్మ సరస్వతి కూడా వచ్చారట పరమాత్మ చేస్తున్నటువంటి రాసోత్సవాన్ని చూడ్డానికి. ఇదేదో డేరాబాబా కథ లాంటిది కాదు. మన వాళ్ళు విపరీతార్థాలు తీసుకోకూడదు. రాసక్రీడ అంటే పరబ్రహ్మ నిరూపణ. రసోవై సహ వేదంలో చెప్పినటువంటి మాట, రసోవై సహ, అదే రాసక్రీడ. పరమాత్మ పరబ్రహ్మ నిరూపణం కోసం చేశారు. ఇట్లా గంధర్వులు దేవతలందరూ భార్యాభర్తలు కలిసి వచ్చారట. ఇక్కడ జరుగుతున్నటువంటి రాసక్రీడను చూసి అసంగుడైన పరమాత్మ, అస్ఖలితమైన పరమాత్మ అట్లా ఉన్నారట. కానీ అక్కడ వచ్చి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ మోహితులయ్యారట. చివరికి దేవతా స్త్రీలు ఆ దేవతల్ని పట్టుకొని పద మన ఇంటికి వెళ్ళిపోదామన్నారట. అంటే వాళ్ళల్లో ఒక రకమైన కామోత్కంఠం కలిగింది. ఇది చూసి, ఆ సందర్భం చూసి, రాసక్రీడను చూసి పరమాత్మ చేసింది ఏమిటి అన్నారు. భ్రూ విలాస్ అంట. కనుబొమ్మల్ని కదిలించటం వల్లనే మొత్తం రాసమండలం అంతా కూడా ముగ్ధమైపోయిందట. పరమాత్మ కుండలాలు ప్రకాశించినాయట. మేఘ సముదాయం మధ్యలో మెరుపు తీగలాగా పరమాత్మ ఉన్నట. మేఘ సముదాయం అంటే గోపికలు, మధ్యలో మెరుపు తీగలాగా పరమాత్మ ప్రకాశించాట. ఇట్లా వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి విశ్వమోహనమైనటువంటి ప్రదర్శన చేశారు. ఈ రాసమండలం అంతా జరిగిన తర్వాత ఇంత చేస్తే ఏమి జరిగింది రాసక్రీడ అంటే వ్యాస భగవానుడు చెప్తున్నాడు, అస్ఖలితమైన క్రీడ. ఇది అస్ఖలితమైన క్రీడ. అంతేకాకుండా గోపికలందరితో కలిసి పసిబాలుడైనటువంటి పరమాత్మ బింబ ప్రతిబింబ న్యాయంతో వ్యవహరించారట. అంటే జీవుడు పరబ్రహ్మ, జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానం, కలయికయే. అంటే అద్దంలో మన మొహం చూసుకున్నట్టుగా, ముకురంలో మన మొహం చూసుకున్నట్టుగా పరమాత్మ వాళ్ళకి ప్రతిఫలించారట. అంతే, జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక. ఇదే రసోవైసహ అంటే. కనుక రాసక్రీడ అంటే కేవలము జీవ ఈశ్వరుల యొక్క సంవాదము, కలయిక. అస్ఖలితంగా క్రీడించారు. స్పష్టంగా అనేక పర్యాయాలు వ్యాస భగవానుడు చెప్పాడు. అస్ఖలిత బ్రహ్మచారి అయినటువంటి పరమాత్మ శరీర సంగము లేకుండా ఆనందం మాత్రమే ఇవ్వగలిగారట. గోపికల యొక్క సర్వేంద్రియాలలో పరమాత్మ వ్యాపించారట. వారి ఇంద్రియాలలో ఉద్దీపనం కలిగించారట పరమాత్మ. కొంచెం సేపు అయిన తర్వాత జారిపోయిన కొప్పులతో పమిట కోళ్ళు జారిపోతే, పూల చెండ్లు జారిపోతే, ఆభరణాలు జారిపోతే సిగ్గుపడుతూ పరమాత్మ ఎదురుగా నిలబడ్డారట వాళ్ళు.
దేవతా స్త్రీలు ఈ రాసమండలం బృందావనంలో జరిగిన దీనికి కామోద్దీపులై అక్కడి నుంచి వెళ్ళిపోయారట. నక్షత్ర మండలంలో నక్షత్రాల మధ్యలో ఉండేటువంటి చంద్రుడిని పీడించేయట నక్షత్రాలు. అశ్వని నుంచి రోహిణి గల దాకా ఉండేటువంటి కృష్ణుడు చంద్రుడి యొక్క భార్యలందరూ కూడా అతన్ని ఉద్రేకపరిచారట. అట్లా ఉంటూ ఉండగా పరమాత్మ ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని రూపాలు ధరించి అస్ఖలితంగా పరమాత్మ వారందరితో కూడా వారికి ఆనంద బ్రహ్మానందాన్ని కలిగించారట. ఇక్కడ గోపికలందరూ కూడా చిరునవ్వుతో కూడినటువంటి అమృతప్రాయమైనటువంటి చూపులు చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని అభినందించి తన్మయత్వం చెందారట. అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అన్నట్ట, మీరు తడిసిపోయారా అని, అంటే తనివి తీరిందా అని. ఆ తర్వాత వీళ్ళందరినీ యమునా నదిలోకి తీసుకెళ్లారట. యమునా నది తీసుకెళ్ళి అక్కడ జలకాలాడించారట. మగ ఏనుగుతో ఆడ ఏనుగు క్రీడించినట్టుగా మొత్తము గజములన్నీ కూడా క్రీడించినట్టుగా ఆ గోపికలందరూ కృష్ణ పరమాత్మతో నీళ్లతో ఆడుకున్నారట, జలక్రీడలు చేశారట. ఇదంతా చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజుకు సుఖయోగిందుల వారు చెప్తున్నారు, నాయన యమునా తీరంలో ఉపవనాల్లో గోపికలతో కలిసి పరమాత్మ అనురాగంగా అక్కడ విహరించారయ్యా. ఈ విధంగా కృష్ణ పరమాత్మ చంద్రుడు వెన్నెల ప్రకాశించి ఇంకా రాత్రి మిగిలి ఉండగా అస్ఖలితంగా గోపికలతో అందంగా గడిపి అక్కడి నుంచి వాళ్ళందరినీ ఇళ్లకు వెళ్ళమన్నారట. పరీక్షిత్ మహారాజా సుఖయోగిందుల వారితో పరీక్షిత్ మహారాజు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియునైన సత్కర్ముడు ఈశుడు అధర్మ శిక్షయు ధర్మరక్షయు చేయగా నర్మిలిన్ ధరమీద పుట్ట పరాంగనాజన సంగమమే పరాంగనా ధర్మమే సంగమమంచు తలంచెనేస ఉదాత్త మానస చెప్పుమా. నాకు ఇంకా సంశయం తీరటం లేదయ్యా. భగవంతుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట సంరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం భూమి మీద అవతరించారన్నారు కదా, యదా యదా హి ధర్మస్య అని. అటువంటి పరమాత్మ, ధర్మ మార్గాన్ని బోధించినటువంటి పరమాత్మ ఇప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా మీరు వర్ణించిన దాన్ని బట్టి పరదారా సంగమమే ఎట్లా చేశాడు? ఇది నాకు సమాధానం చెప్పండి. ఎంత ఆలోచించినా నా మనసు సమాధానం పట్టం లేదు. శ్రీకోయోగిందుల వారు నవ్వి, ఇంతేనైనా మానవుల బుద్ధి, వైరాగ్యం అనేది సక్రమంగా ఉండాలి. సర్వభక్షకుడు అగ్ని సర్వంబు భక్షించి దోషుగాని పగిది దోషి అయిన చేసి దోషపదము చెందే. ఇక్కడ చెప్తున్నారు, అయ్యా మహాత్ములు చేసినటువంటి అతిలీలలు ఏవైతే ఉంటాయో అవి సామాన్యులకు అర్థం కావు. వాళ్ళు లోకంలో ధర్మాన్ని అతిక్రమించినట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ధర్మాతిక్రమం చేరరు. దీనికి ఉదాహరణ చెప్తా. అమూల్యమైన వస్తువును కానీ, అడవిని కానీ, సుగంధ ద్రవ్యాన్ని కానీ, చనిపోయిన శవాన్ని కానీ దహించడానికి అగ్ని సర్వక సమానంగా ఉంటాడు. అంటే సమిధను దహింపజేసేటప్పుడు కానీ, శవాన్ని దహింపజేసేటప్పుడు కానీ, రాజు శవమైనా పంది శవమైనా దహించేటప్పుడు ఆ అగ్నిదేవుడు ఎట్లా అయితే భస్మము చేసేస్తాడో, ధర్మాతిక్రమణ దోషంగా అనిపించినప్పటికి కూడా పరమాత్మ తన యొక్క గుణకర్మల చేత, గొప్ప సామర్థ్యం చేత పరమాత్మ చేస్తాడు. ఇదంతా అడిగావు కదా, నేను భాగవతంలో నీకు చెప్తూ ఆ సముద్రమథనం చేసే సమయంలో విషం పుడితే సాంబ సదాశివుడు విషాన్ని తాగాడయ్యా అని చెప్తే సుఖంగా విన్నావే, మరి విషం తాగినటువంటి హాలాహలం తాగినటువంటి శంకరుడికి ప్రమాదం జరగలేదా అని అడగలేదే. ఇప్పుడు మరి ఈ గోపికా క్రీడ, రాసక్రీడ గురించి అడుగుతున్నావేంటయ్యా? పరమాత్మ, కృష్ణ పరమాత్మ కూడా దావానలాన్ని మింగాడు, కాళీయుణ్ణి మర్దించాడు, అవి చేశాడు ఇవి చేశాడంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, వత్సాపహరణం చేస్తే సంవత్సర కాలం పరమాత్మ అనంత వేషాలు వేసుకున్నాడంటే నమ్మావే. ఇది ప్రారబ్ధ కర్మ వినాశం మాత్రమే. కర్మల్ని దహింపజేయడానికే పరమాత్మ జీవుల్లో ఇట్లాంటి చైతన్యం కలిగిస్తారు. సర్వజీవులపైన పరమాత్మకి అధికారం ఉంది. అంటే అన్నిటికీ సృష్టికర్తే ఆయనే కనుక, యజమాని ఆయనే కనుక, సర్వజీవుల మీద అధికారం ఉండేటువంటి పరమాత్మ శ్రీహరి మంచి చెడు అనేటువంటి సంబంధం లేకుండా, రాగము విరాగము అనేటువంటి లేకుండా, ఈహ మాత్రముగా కేవలము పరమాత్మ ధర్మంగా చేస్తారు నాయన. ఇది గోపికల యొక్క తత్వంలో ఇది గొప్పతనం. పరమాత్మ స్వయం సంకల్పంతో అశరీరుడు, అగుడు, అసంగుడు అయినటువంటి పరమాత్మ, అనంతుడైన పరమాత్మ భూమండలంలో ధర్మ సంస్థాపన కోసం శరీరాన్ని ధరించి బంధం ఉన్నట్లుగా నటించారు. కానీ గోపికల విషయంలో కానీ, సర్వజీవుల విషయంలో కానీ సర్వాంతర్యామి అయిన పరమాత్మ సాక్షి మాత్రంగా ఉంటాడు. పరమాత్మ సాక్షి మాత్రంగా ఉంటాడు కనుక ఇది ఇట్లా ఉంది.
తెల్లవారబోతుండగా వారందరినీ కూడా తిరిగి పరమాత్మ వారి ఇళ్ళకి పంపారయ్యా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారండి పరీక్షణ్ మహారాజుతో సుఖయోగినుల వారు. ఆ రోజు రాత్రి పరమాత్మ రాసమండలంలో రాసక్రీడ చేసినప్పుడు ఏ గోపికలైతే అక్కడ ఉన్నారో ఆ గోపికలందరూ ఇళ్లల్లోనే ఉన్నట్లుగా భర్తలతో పాటు మంచాల మీద ఉన్నట్టు పిల్లలతో పాటు పక్కల్లో పడుకున్నట్టు ఇక్కడ ఉన్నట్లుగానే భావన ఉందట. కేవలము వీళ్ళకి సంబంధించినటువంటి జీవులు మాత్రమే అక్కడికి వెళ్ళారు, దేహాలు ఇక్కడే ఉన్నాయి. పరమాత్మ జీవాత్మతో పరమాత్మ యొక్క సంయోగం జరిగింది. జీవాత్మ సంయోగ సంలీనమే కానీ దేహాలు ఇక్కడే ఉన్నాయి. ఏ భర్త కానీ ఏ అత్తగారు కానీ ఏ మామగారు కానీ ఏ పిల్లలు కానీ తమ యొక్క భార్య కానీ తల్లి కానీ అత్తగారు కానీ కోడలు కానీ ఎవరూ కూడా తమ పక్కన లేదనుకోకుండా పరమాత్మ మహామాయతో మోహమే తప్ప వేరు కాదు. హరయే నమః. ఇది వారికి సంబంధించిన విషయం. ఆ తర్వాత గోపికలందరూ కూడా యుగళ గీతం పాడారు. ఆ తర్వాత అరిష్టనేమిని సంహరించాడు. కంసుడు ధనుర్యాగం చేస్తున్నాననే మిషతో కృష్ణ పరమాత్మని వదిలించుకోవాలని చెప్పి ధనుర్యాగం అనేటువంటి ఉద్దేశంతో అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుణ్ణి పరమాత్మ దగ్గరికి పంపిస్తాను. నాయన ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నారద యోగినుల వారు కంసుడి దగ్గరికి వచ్చారట. అయ్యా, అష్టమగర్భంలో ఉండేటువంటి దేవకీదేవి యొక్క అష్టమగర్భం నీకు మారకమని తెలిసి కూడా నువ్వేం చేయకుండా ఉన్నావు. నీలాంటి అమాయకుడిని నెంబర్ 1 నిన్నే చూస్తున్నాను, ఎవడూ లేడు ప్రపంచంలో. ప్రాణాపాయ స్థితిలో కూడా కర్తవ్యాన్ని నిర్వహించలేదని కొంచెం పొగబెట్టి వెళ్ళాడు. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.